హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. శుక్రవారం నాడు మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దామండి. నిఫ్టీ 159 పాయింట్స్ గెయిన్ అయ్యి 23,350 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 530 పాయింట్స్ గెయిన్ అయ్యి 50,593 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ సెన్సెక్స్ 557 పాయింట్స్ గెయిన్ అయ్యి 76,905 దగ్గర క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ కూడా 706 పాయింట్స్ గెయిన్ అయిందండి. మార్కెట్ పర్లేదు, మొన్న కూడా గ్రీన్లోనే ఉందండి. ఇది వరుసగా 1 2 3 4 5 డేస్ అండి. నేను ఇది మండే లెవెల్స్ ఏ విధంగానైతే పెడుతున్నానో ఈరోజు సేమ్ ఇదే సండే, లాస్ట్ సండే నేను ఏమని చెప్పానండి మండే లెవెల్స్ గురించి, పోయిన మండే లెవెల్స్ గురించి. ఇక్కడ నుంచి మార్కెట్ పెరగకపోవచ్చు, ఈ రేంజ్ బౌండ్లోనే ఉండొచ్చు. ఏది నేను చూపిస్తున్న రేంజ్ బౌండ్ ఇది చూపిస్తానండి. ఈ రేంజ్ బౌండ్లోనే ఉండొచ్చు, ఇక్కడ నుంచి దీని మధ్యన ఉండొచ్చు అని చెప్పేసి, ఈ రెండింటి మధ్యన మీకు ఇది చేసి చూపిస్తానండి. ఈ రేంజ్ బౌండ్లోనే ఉండొచ్చు అని చెప్పి చెప్పానండి. ఎందుకన్నానంటే మనకు ట్రంప్ ఏప్రిల్ 2 వరకు డెడ్ లైన్ పెట్టాడు కదండి. ఏది మీరు టారిఫ్లు తగ్గిస్తే మేము కూడా టారిఫ్లు తగ్గిస్తాం, లేదంటే మేము ప్రతీకార టారిఫ్లు విధిస్తామని చెప్పి అన్నాడు కదా. అప్పుడు మార్కెట్ ఏమైందంటే కొంచెం కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది కదా, మళ్ళీ కిందికి వస్తుందని నేను అనుకున్నాను. ఈ రేంజ్ బౌండ్లోనే ఉంటుంది. ఏప్రిల్ 2 తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి మార్కెట్ పెరగడమా మళ్ళీ కిందికి దిగడం అనేది జరుగుతుందని చెప్పాను. కానీ నా అంచనాలను తలకిందులు చేస్తూ అది అసలు ఏప్రిల్ 2 ఎక్కడండి, వరుస బిట్ట 1 2 3 4 ఒక 1 వీక్ వరకు పెరిగిందండి. సోమవారం నుంచి మొదలు పెడితే ఫ్రైడే వరకు, అంటే 2 4 5 క్యాండిల్ ఒక 1 వీక్ అండి. వీక్లో 5 డేసే కదా మనకు ట్రేడింగ్ అయ్యేది. 5 డేస్ పెరిగిందండి. రేపటి పరిస్థితి ఏంది అనేది మనం మాట్లాడదామండి. అయితే ఈ విధంగా కంటిన్యూగా పెరిగినప్పుడు ఒకరోజు కింది దిగుతుందండి. అది నేను రేపే అనుకుంటున్నాను. రేపు కొంచెం మార్కెట్ కింది దిగుతుందేమో అని నేను అనుకుంటున్నాను. నేను ఎందుకంటే లాస్ట్ టైం అనుకున్నాను కదండి ఏప్రిల్ 2 వరకు పెరగదని, కానీ అది పెరిగిందండి. ఇప్పుడు కూడా అంటే మార్కెట్లో ఎవరు గ్రేట్ కాదండి, ఎవరైనా మార్కెట్ని అంచనా వేయగలుగుతారు, కానీ ఖచ్చితంగా మార్కెట్లో ఇదే జరుగుతుందని ఎవరు చెప్పరండి. అందరం నిమిత్త మాత్రం కదండి. అందుకోసమే నేనేమనుకుంటున్నాను అంటే మేము చూసిన గత అనుభవాల ప్రకారం మేము చెప్తాం. ఏదైనా ఇంకా 5-6 ఇయర్స్ నుంచి మేము మార్కెట్లో ఉంటున్నాం కదా, మార్కెట్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది అనే దాని అనుభవం కొద్దీ మాట్లాడతాం. మేమేదో ఊహించుకొని మేము ఏదో గాలి మాటలు కాకుండా ఏదైనా పూర్వ అనుభవాల ప్రకారం మాట్లాడతాం. అయితే ఇది ఇట్లా పెరుగుతుందని నేను కూడా అనుకోలేదండి. కాకపోతే పెరిగింది. సరే, ఓకే, సంతోషం, మార్కెట్ పెరగడం సంతోషమే. కాకపోతే మనం ఊహించినట్టుగా పెరుగుతుంటే తగ్గుతుంటే మనకు ఒక మార్కెట్ మీద అంచనా ఉంటే దాని ప్రకారం మనం మార్కెట్ ట్రేడ్ చేసుకోవచ్చు అని అనుకున్నాను. సో మనకు ఉన్న లెవెల్స్ ఉన్నాయి, ఆ లెవెల్స్ ప్రకారం ఫాలో అయితే సరిపోతుందండి. పెరిగినా తగ్గినా మనకు పెద్ద ఎఫెక్ట్ అయ్యేది ఏం లేదు. ఇప్పుడు ఇంత ర్యాలీ తర్వాత ఒక చిన్న రెడ్ క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి నేను. అది రేపే అని నేను అనుకుంటున్నాను. చూద్దాం, రేపు తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. మరి మార్కెట్ రేపు కూడా నన్ను అబద్ధం చేస్తుందా, లేకుంటే నా మాట ప్రకారం కింది దిగి నన్ను నిజం చేస్తుందా చూద్దాం. నా మాట నిజం చేస్తా అబద్ధం చేస్తా రేపు మార్కెట్లో మనకు తెలిసిపోతుంది. రేపు నేను చిన్న రెడ్ క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అంటే కిందికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కిందికి దిగడం, మార్కెట్ దిగడం. ఓకేనా అండి? ఒకసారి మన లెవెల్స్ చూద్దామండి. 5 మినిట్స్ అండ్ నిఫ్టీ 50 చూడండి. బ్లూ డే ఆఫ్ మీద క్లోజ్ అయింది. బ్లూ మేబీ డే హై సక్సెస్. బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఈ బ్లూ డే ఆఫ్, బ్లూ మేబీ డే హై సక్సెస్. సెన్సెక్స్ చూడండి, బ్లూ డే ఆఫ్, బ్లూ మేబీ డే హై, రెడ్ మేబీ డే హై దగ్గర కూడా వచ్చిందండి, సక్సెస్. ఓకేనా? 3 సక్సెస్ అయినాయండి. వీటి ప్రీమియమ్స్ చూద్దామండి. ప్రీమియమ్స్ కూడా చెప్పాను కదా, గుర్తుందిగా మీకు. ఈ విధంగా టెలిగ్రామ్లో స్క్రీన్ షాట్ షేర్ చేశాను నేను మొన్న.
ప్రీమియం సంబంధించినవి షేర్ చేశాను కదా, వాటికి సంబంధించినవి చూడండి. నిఫ్టీ 50 23,050 కాల్, 2014 మీద క్లోజ్ అయితే బై చేయమన్నాను, టార్గెట్ 274 అన్నాను. ఓకేనా, అది ఎక్కువ రీచ్ అయింది వదిలేయండి. నేను చెప్పిన రెడ్ లైన్ ప్రకారం సక్సెస్ అయిందా, అయింది. ఎన్ని పాయింట్స్, దాదాపు 60 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 496 మీద క్లోజ్ అయితే బై చేయమన్నాను, టార్గెట్ 587 అన్నాను. రీచ్ అయిందా, టార్గెట్ రీచ్ అయింది, సక్సెస్. సెన్సెక్స్ చూడండి, సెన్సెక్స్ ఏం చెప్పానండి మనం, సరే ఇక్కడ చూద్దాం. సెన్సెక్స్ ఏం చెప్పాను, 75,900 కాల్, కొంచెం 75,900 కాల్. ఇదేం చెప్పానండి, 685 మీద క్లోజ్ అయితే టార్గెట్ 902 అయిందా, టార్గెట్ రీచ్ అయిందా. ఓకేనా, 3 సక్సెస్ అయినాయా. ఇదండి మన స్ట్రాటజీ పవర్. ఓకేనా, ఇప్పటికైనా మీకు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా వీడియోని లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ విధంగా టెలిగ్రామ్లో నేను చార్ట్స్ షేర్ చేస్తుంటాను, మీకు గైడెన్స్ కూడా ఇస్తుంటాను. ఈ విధంగా మన లెవెల్స్ సక్సెస్ అవుతుంటాయి. కావాలంటే నా పాత వీడియోలు కూడా చూసుకోండి, 95+ సక్సెస్ రేట్ అండి. ఓకేనా, రేపటి లెవెల్స్ ఒకసారి చూద్దామండి. నిఫ్టీ 50 చూడండి, 23,400 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 23,200 కాల్ బై చేయండి. 23,350 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 23,500 పుట్ బై చేయండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 50,600 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 50,200 కాల్ బై చేయండి. 50,500 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 51,000 పుట్ బై చేయండి. సెన్సెక్స్ చూద్దామండి, 77,000 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 76,400 కాల్ బై చేయండి. 76,900 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 77,400 పుట్ బై చేయండి. ప్రీమియమ్స్ చెప్తాను చూడండి. నిఫ్టీ 50 చూడండి, 23,050 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 250 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి, టార్గెట్ 275. 23,350 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 235 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి, టార్గెట్ 310. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 49,800 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 496 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి, టార్గెట్ 590. 50,300 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 761 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి, టార్గెట్ 845. 75,900 సెన్సెక్స్ చూడండి, 75,900 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 686 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి, టార్గెట్ 900. 76,800 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 583 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి, టార్గెట్ 854. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారు కదా. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఇస్తానండి. ఆ టెలిగ్రామ్లో మీరు జాయిన్ అవ్వండి, నా గ్రూప్లో యాడ్ అవ్వండి, జాయిన్ అయ్యి ఈ విధంగా నేను స్క్రీన్ షాట్లు షేర్ చేస్తాను. మార్నింగ్ లెవెల్స్ బ్లూ లైన్, ఈ విధంగా బ్లూ లైన్ సంబంధించిన లెవెల్స్ విత్ రెడ్ లైన్స్ తోటి షేర్ చేస్తాను. తద్వారా మీరు మార్కెట్లో ఈజీగా ఎక్కడ బై చేసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, స్టాప్ లాస్ ఎంత పెట్టాలనేది మీకు తెలుస్తుంది. నేను ఈ విధంగా గైడెన్స్ ఇస్తుంటాను, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, మళ్ళీ ట్రేడ్ తీసుకోవచ్చా తీసుకోరాదా అనేది ఈ విధంగా ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాను, స్క్రీన్ షాట్లు కూడా పెడుతుంటాను. ఓకేనండి, ఇంతేనండి, అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మీ గ్రూపులలో, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీలైనంత మందికి చేరేలా చేయండి నా వీడియోని. ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.